సో హాయ్ గైస్, ఫార్మ్ 16 అనేది లేకపోతే అంత అవసరమా? ఫార్మ్ 16 లేకపోతే ఏంటి ప్రాబ్లం? అండ్ ఫార్మ్ 16ని ఎడిట్ చేయొచ్చా? సో ఇది మనము ఎడిట్ చేస్తే కంపెనీ ఎలిజిబిలిటీ ఉంటుందా? సో ఇక్కడ ఏంటి అంటే మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫార్మ్ 16 అనేది కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఇది మనం ఎప్పుడు వస్తుందంటే మనం జెన్యూన్గా మనం ఒక కంపెనీలో పనిచేస్తే అది కూడా 5 lakhs పైన ఉంటే దానికి సంబంధించి ఫార్మ్ 16 అనేది మనకి జనరల్గా వస్తుంది అనమాట. సో చాలా మంది ఏంటి అంటే 5 lakhs బిలో వాళ్ళు ఐటీ ట్యాక్స్ ఫైల్ చేయాలా, ఐటీ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే ఏమవుతుంది? ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 5 lakhs బిలో ఉన్నా కానీ 5 lakhs పైన ఉన్నా కానీ ఐటీ అనేది కంపల్సరీ మనం ఫైల్ చేయాలి. బీయింగ్ ఎంప్లాయ్ మనం కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ఐటీ అనేది ఫైల్ చేయాలి. ఎందుకు అంటే మనము ఎంప్లాయర్ అంటే ఎవరైతే మనకు జాబ్ ఇచ్చిన కంపెనీ ఉందో మనకి ఎంత కట్ చేస్తున్నారు, ఎంత కట్ చేసింది గవర్నమెంట్కి ఎంత కడుతున్నారు, ఒకవేళ టీడీఎస్ కట్ చేస్తున్నారంటే గవర్నమెంట్కి నిజంగా టీడీఎస్ కడుతున్నారా లేదా, రైట్? సో ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే బెటర్. లేకపోతే ఏమవుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంపెనీకి ఇబ్బంది అవుతుంది. మన ప్రొఫైల్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఐటీ ప్రొఫైల్ కూడా కరెక్ట్గా ఉండదు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకునేది. సో ఇక్కడ ఏంటి అంటే 5 lakhs కంటే ఎక్కువ ఉంటే ఫార్మ్ 16 అనేది జెన్యూన్గా మనం అప్లై చేసుకుంటే సిఏ దగ్గరికి వెళ్ళి అతని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసుకుంటే మినిమం మన 4 days నుంచి 1 week పడుతుంది. 4 వర్కింగ్ డేస్ నుంచి 7 వర్కింగ్ డేస్ అనేది మనకు పడుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫార్మ్ 16 ఎడిట్ చేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు. ఇక్కడ ఎడిట్ చేసి కంపెనీకి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే 5 lakhs అబోవ్ ఉంటే కంపల్సరీ జెన్యూన్గా ఫార్మ్ 16 అనేది మనకు ఉండడం అనేది చాలా మంచిది. జెన్యూన్ ఫార్మ్ 16 అంటే డైరెక్ట్గా మనం గూగుల్లో దానికి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ నుంచి కూడా మన ఫార్మ్ 16 నుంచి మన ఫార్మ్ 16 అనేది ఆన్లైన్లో ఉంటుంది, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే సింపుల్ థింగ్, ఒకవేళ కొంచెం డెప్త్కి వెళ్ళి డైరెక్ట్గా ఆన్లైన్లో కొట్టి చూశాడు అంటే ఆబ్వియస్లీ మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే మన ఫార్మ్ 16 ఒరిజినల్ కాదు అని. సో 5 lakhs కంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ ఫార్మ్ 16 అనేది ఉండాలి, ఉంటేనే చాలా మంచిది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.